ఏం జరిగింది అసలు ఆ రోజు? సాయంత్రం నేను నార్మల్ పార్క్లోకి వస్తాను సార్, నేను మా ఫ్రెండ్ వస్తుంటే ఇక వైసీపీ పార్టీ వాళ్ళు మీటింగ్ ఏదో పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుంటే నేను నార్మల్గా వెళ్ళి చూస్తుంటే మమ్మల్ని పిలిచి ఎరా ఓటు ఎవరికి వేస్తున్నారా అని అడిగారు. అడిగితే లేదన్నా నాకు ఓటకలేదు, ఓటు ఎవరికి వేయాలనుకోవట్లేదు, నేను ఓటకలేదు కదా అంటే ఎందుకు వేయరా, ర్యాలీ తిరగవా నువ్వు, ర్యాలీ తిరగవా అని చెప్పి బయటకు తీసుకొచ్చాడు సార్. ఇలా బయటికి రారా నేను మాట్లాడదాం అని చెప్పి బయటకు తీసుకొచ్చాడు సార్. బయట తీసుకొచ్చి అక్కడ బీర్కాయ పట్టుకుని నన్ను కొట్టడానికి వచ్చాడు సార్. కొట్టడానికి వస్తుంటే ఎందుకన్నా కొడుతున్నాం అంటే 2 గోడలు కొట్టేశాడు సార్. బీర్కాయ పక్కన పెట్టి 2 గోడలు కొట్టేసానని ఎందుకన్నా కొడుతున్నావు అని మళ్ళీ అడిగితేనే ఎందుకు కొట్టకూడదు నన్ను, నీ మాట ఏంటి, నీ ఇదేంటి అని చెప్పి మళ్ళీ కొట్టాడు సార్. మళ్ళీ కొడుతుంటే ఇంకా తోసి పారిపోయింది సార్. తోసి పారిపోతే అందులో వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను తరివారు సార్. తరిగితే ఇలా నుంచి అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఎదురు సెంటర్ ఉంటుంది సార్, గాంధీ సెంటర్, గాంధీ బొమ్మని అక్కడ సెంటర్ ఉంటుంది సార్. ఆ సెంటర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది సార్. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ దొరికాను సార్. అక్కడ పట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళే సార్, వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఆ రోడ్డు అంతా కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్. ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ చాలా దారుణంగా కొట్టారు సార్. నోట్ల నుంచి రక్తాలు సార్, ఆత్మలో కొట్టారు సార్. అంటే వాళ్ళు తాగున్నారా? తాగున్నారు లేదు నాకు పెద్ద ఐడియా లేదు సార్. ఎవరు కొట్టింది? ఎవరు నిన్ను? పాలిపు రవి సార్. పాలెపు రవి, ఒక గరికి వినయ్ సార్. గరికి వినయ్, పాలెపు రవి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇతను కొట్టారని ఇతను ఆరోపణ చేస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు సార్. నలుగురు కాదు సార్, 15 మంది దాకా ఉంటారు సార్. మీ